ఈ నెల 17న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజే మనకేంటంటే సూర్యగ్రహణం ఏర్పడుతుందనమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే అమావాస్య మనకేం కనిపించదండి, దానివల్ల ఏం పెద్దగా మనకేంటంటే కనుక ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు. కాకపోతే ఇది షష్టగ్రహ కూటమిలో ఏర్పడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. కానీ కొన్ని రాసుల వారికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోతాయి. ఇక తర్వాత ఏంటంటే అమావాస్య మనకి ఈసారి చాలా పవర్ఫుల్గా వస్తుందండి. అంటే శివరాత్రి తర్వాత వస్తుంది కాబట్టి అమావాస్య చాలా పవర్ని కలిగి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అమావాస్య ముఖ్యంగా మనకు మంగళవారం వస్తుందన్నమాట. మంగళవారం అమావాస్య వచ్చింది కాబట్టి కొన్ని మంగళకరమైన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ జీవితం మారిపోతుంది, మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అయ్యి మీ జీవితంలో ఉండే దురదృష్టం అనేది తొలగిపోయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందని శాస్త్రాల్లోనే వివరంగా చెప్పబడుతుందన్నమాట. ఏ వస్తువులను తెచ్చుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలి, ఏ పరిహారం చేయాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే చాలా మంది కూడా అమావాస్య అనగానే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి అమావాస్య అనుకూలిస్తుంది, కొంతమందికి అయితే అసలు అమావాస్య అనుకూలించదు కదా. అయితే అమావాస్య రోజు మనకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేయండి. అనుకూలంగా అంటే కనుక కొంతమందికి అండి, అంటే ఎవరికైనా సరే ఏదైనా చేయించినా, ఎవరి మీదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరేనండి, వాళ్ళు ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ రోజంతా కూడా డల్లుగా ఉండటం, లేదంటే కనుక ఏదో ఆలోచనలు పడిపోవటం, కొంతమందికి ఏంటంటే ఆ రోజు తలనొప్పి లేవటం, కాళ్ళు చేతులు లాగటం, అసలు అమావాస్య ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే కనుక ఇది మూఢనమ్మకం అనుకుంటారు, కొంతమంది నిజమే అనుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ నిజాలు కాబట్టి మనకి ఇలా జరుగుతున్నాయి అనమాట. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న నిమ్మకాయ, చాలా చిన్నదండి, పెద్దది ఏమో అవసరం లేదు, ఒక నిమ్మకాయని తీసుకోండి. అమావాస్య ఏంటంటే కనుక ఉదయం మనం లేస్తాం కదా, మంగళవారం రోజు మనకు అమావాస్య వస్తుంది కదా. అయితే ఉదయం లేవగానే ఏం చేయండి అంటే కనుక ఆ నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా, ఆ రోజంతా కూడా మీరు యాక్టివ్గా ఉంటారు, ప్రయాణాలు చేయొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. అలానే కాకుండా చెడు అనేది మీ దగ్గరికి రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. చెడు అనేది మీ దరిదాపుల్లో కూడా దరిచేరకుండా ఉండటానికి నిమ్మకాయ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, అంటే కాపాడుతూ ఉంటుంది. అలానే కాకుండా ఈ నిమ్మకాయ ఏంటంటే కనుక మిమ్మల్ని కాపాడటంతో పాటు మీ దగ్గరికి చెడు అనేది రానివ్వకుండా అడ్డుకుంటుంది. ఇక అమావాస్య ఘడియలు అయిపోయిన తర్వాత తెల్లారి ఆ నిమ్మకాయని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. ఎంత మంచి ఫలితం వస్తుందో చూడండి, అంత మంచి ఫలితం వస్తుందండి. ఇది ఎవరైనా చేయొచ్చు, స్త్రీలు పురుషులు ఎవరైనా సరే. మేమే చేయాలా, మేము చేయకూడదు అన్నట్టు ఏం లేదు, ఎవరైనా సరేనండి, కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎవరు చేసిన ఫలితం వస్తుంది. ఎందుకంటే మనం పెద్దగా ఇక్కడ ఏం చేస్తలేం కదండి, నిమ్మకాయని మన దగ్గర పెట్టుకుంటాం, అది మనకు కాపాడుతుంది అంతే అనమాట. కాబట్టి ఇలా ఈ విధంగా మీరు చేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా కొన్ని వస్తువులు, అంటే పవిత్రమైన వస్తువులని మన ఇంటికి తెచ్చుకోవాలన్నమాట. కొన్ని వస్తువుల వల్ల మన దురదృష్టం తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుందండి. కొన్ని వస్తువులు ఏంటంటే మన జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలను తీసేయడానికి ఉపయోగపడతాయి అనమాట. వస్తువులు మన జీవితంలో ఏంటంటే కనుక కొన్ని కష్టాలను కూడా అంటే బయటికి పంపిస్తాయండి. అందుకే ఈ వస్తువులను మీరు తప్పకుండా తెచ్చుకోండి. ఈ వస్తువులని తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మీకు మంచి జరుగుతుంది, మీ ఇంటి పరంగా కూడా బాగుంటుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా అండి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే చాలా మంది కూడా ఏంటంటే కనుక అమావాస్య రోజు అండి తల స్నానం చెయ్యరు. అంటే అమావాస్య చెయ్యకూడదండి అనుకుంటారు. కొంతమంది ఏంటంటే అసలు నమ్ముతూ ఉంటారండి. నిజానికి శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందో తెలుసా, అమావాస్య రోజు ఖచ్చితంగా స్నానం చేయాలి, అంటే తల స్నానం చేయాలి. అలా చేస్తేనే మనం ఏంటంటేనండి మన ద్వారా అంటే మనకు చెడు జరుగుతూ ఉంటుంది. మన ద్వారా మన పిల్లలకు కూడా, మనం చేసిందంతా కూడా మన పిల్లలకే కదండి, అంటే ఇలా కర్మలాగా మనము మోస్తూ ఉంటామని చెప్తూ ఉంటాయి కదా శాస్త్రాలు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారంటారు కదా. మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు, పాపాలు కావచ్చు, అలానే కాకుండా మనకు పూర్వకర్మ శాపాలు, పాపాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి వాటితో కూడా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా ఇబ్బంది పడకుండా ఉండాలన్నా, మంచి ఫలితాలను మనం పొందాలన్నా అమావాస్య రోజు 2 పూటలు స్నానం చేయండి. ఇంటి వెళ్ళి పాదండి, పిల్లలు పెద్దరు ఏంటంటే కనుక అందరూ స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు కొద్దిగంతా గల్లులుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అంటాం, రాళ్ళ ఉప్పు, అది కొంచెం అంటే ఒక 5 ఉప్పురాళ్ళు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు, తప్పులన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయి మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కాబట్టి స్నానం అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి కాబట్టి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో రాళ్ళ ఉప్పు. ఎందుకంటే అది లక్ష్మీదేవి రూపం అండి. అదేంటంటే కనుక అమ్మవారి యొక్క పుట్టినింటి నుంచి లభిస్తుంది. ఈ ఉప్పులో ఉండే
మంచి గుణాలు చాలా ఉన్నాయన్నమాట. ఉప్పు నెగెటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఉప్పు ఏంటంటే గనక మన జీవితాన్ని మారుస్తుంది. ఉప్పుతో మనం ఏంటంటే గనక అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. విధి విధానాలను మనం ఏంటంటే పాటించవచ్చు. చాలా వరకు కూడండి మన జీవితమే మారిపోతుందన్నమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి రాళ్ళ ఉప్పుని రూ. 10 పెట్టి కొని ఇంటికి తెచ్చుకోండి. ఒక ప్యాకెట్ వస్తుంది చాలు. అది తెచ్చేసుకొని మన ఇంట్లో పెట్టుకోవచ్చు. మీకేంటంటే ఉప్పు దీపం వెలిగించాలంటే ఉప్పు దీపం వెలిగించుకోండి. ఉప్పు దీపం పెట్టకపోతే ఏంటంటే గనక ఉప్పుతో దిష్టి తీసుకోవటం, ఉప్పుతో పరిహారం చేయటం, ఉప్పుతో ఏంటంటే గనక కొన్ని రకాల అంటే పనులు చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందండి. అందుకే రూ. 10 పెట్టి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ అయితే ఇంటికి కొని తెచ్చేసుకోండి. అలా తెచ్చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ తల్లి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండేలాగా కూడా మీరు చూసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇంకొక వస్తువు అండి, అంటే ఇందులో మనం చెప్పుకున్నవన్నీ కూడా ఏం తెచ్చుకోకండి, ఒక 2 తెచ్చుకోండి చాలు. మీకు ఏవి అవసరం ఉంటాయో అవే తెచ్చుకోండి. అంతకు మించి మీరు ఏం పెద్దగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 తేవాలండి, మేము ఎక్కువ తెచ్చుకుందాం అనుకున్నామండి అంటే ఎక్కువగా కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక అమావాస్య తిథి ప్రకారం మనం 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది. మన జీవితం మారిపోతుంది. కాబట్టి 2వ వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక యాలకులు. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. యాలకులకు అతీత శక్తి ఉంటుంది. యాలకులతో చేసుకునే పరిహారాలు కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తాయి. చాలా మంచి రిజల్ట్ని ఇస్తాయి అనమాట. అంటే ఇస్తాయి. కాబట్టి ఏంటంటే యాలకుల ప్యాకెట్ ఇప్పుడు మనకు రూ. 10 కూడా దొరుకుతాయి, రూ. 20 కూడా దొరుకుతూ ఉంటాయి కదా చిన్న చిన్నవి. అవి కూడా మన ఇంటికి తెచ్చుకోవచ్చు. మరీ పెద్దవే తెచ్చుకోవాలని రూల్ లేదు. కాబట్టి యాలకులు ఏంటంటే కనుక ఒక చిన్న ప్యాకెట్ తెచ్చేసుకోండి, సరిపోతుందండి. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఆ యాలకులతో మీరు ఏంటంటే కనుక దీపారాధన చేయొచ్చు. అమ్మవారికి 21 యాలకులు తీసుకొని మాలలాగా చేసేసి కూడా సమర్పించవచ్చు. అలా సమర్పించిన లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలిగి మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి యాలకులు అయితే ఇంటికి తెచ్చుకోండి. 3వది వచ్చేసి పసుపు. మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. అందుకే మీరు తప్పకుండా అండి పసుపుని ఇంటికి తెచ్చుకోండి. పసుపు పవిత్రమైనదండి. మన ఇంట్లో శుభకార్యాలు జరగవు. చాలా వరకు కూడా ఏళ్ల తరబడి మన ఇంట్లో శుభకార్యాలే జరగవు. మనం ఎంత ఇది చేస్తూ ఉంటాం, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరగదండి, ఎందుకో అర్థం కాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లు మనకు అనుకూలిస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది, మన ఇల్లు దైవ నిలయంగా మారుతుంది, మన ఇంట్లో నెగిటివ్ అనేది తొలగిపోతుంది, పాజిటివ్ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట. అందుకే ఒక రూ. 10 పెట్టి పసుపు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. ఆ పసుపుతో మీరు పరిహారాలు చేయొచ్చు, వంటల్లో కూడా వాడుకోవచ్చు, దేవుణ్ణి కూడా పూజించవచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు పంచదార కానీ బెల్లం కానీ తెచ్చుకోవాలి. 2 తీపి పదార్థాలు కాబట్టి మీకు ఏది అవసరం ఉంటే అది తెచ్చుకోండి. బెల్లం అంతే ఫలితాన్ని ఇస్తుంది, పంచదార కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది అనమాట. అందుకే ఏదైతే అవసరం ఉంటుందో అది తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఎన్ని వస్తువులు చెప్పుకున్నాం కదా, మీకు నచ్చిన వస్తువు తెచ్చుకోండి. ఈ రోజు అమావాస్య రోజు చీపురు కొంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండిపోతుంది. కానీ కొత్త చీపురు కొన్నామని పాత చీపురుని మాత్రం మనం పడేయకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఏంటంటే మీకు నచ్చిన 2 వస్తువులు అయితే ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలో ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాల్లో సైతం చెప్పబడుతుందండి. మరి మీ ఇంట్లోకి ప్రవేశించాలన్నా, మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండాలన్నా, మీ జీవితాన్ని మార్చి మీకు ఏంటంటే కనుక ధనాన్ని తెచ్చి పెట్టాలన్నా సరేనండి, తప్పనిసరిగా మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో అమావాస్య రోజుల దీపం పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి పూజించుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండటానికి ఇష్టపడుతుందన్నమాట. అమావాస్య ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీ కారకంగా కూడా భావిస్తారంటే ఆ రోజు ఆ తల్లి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది పురాణాల ప్రకారం మనం చూసుకుంటే. కాబట్టి మీరు ఏంటంటే అమావాస్య రోజు అమ్మవారిని పూజించండి. ఇంట్లో కొంతమంది దీపం పెట్టరు, కానీ అమావాస్య రోజు దీపం పెట్టుకోవాలి. దీపం పెడితే మంచిది. ఆ వెలుగు ఏంటంటే కనుక చీకటిని తీసేస్తుంది. అమావాస్య అంటే చీకటి కదా, ఆ చీకటిని తీసేసి వెలుగుని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు దీపం ఖచ్చితంగా పెట్టుకోండి. 2 పూటలు పెడితే మంచిది. కుదరకపోతే ఒక పూటనైనా సరే దీపం పెట్టేసుకోండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అనంతరం వచ్చేసి అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది పెట్టుకుంటే సంవత్సరం తిన్నా తరగని ఆస్తి మీ దగ్గరకు వస్తుందన్నమాట. ఎందుకంటే బియ్యం అన్నపూర్ణ దేవిగా భావిస్తాం. బియ్యం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనం తిండి కోసమే కదా తిప్పలు పడేది, అంటే తిండి కోసమే కదా కష్టపడేది. ఆ తిండి మనకు లభించినప్పుడు మనం ఎంత అంటే ఇబ్బంది పడిపోతుంటాం. మాకు 3 పూటలు అన్నం ఉంటే చాలండి, మేము కష్టపడేది అన్నం కోసం అండి, అన్నం కోసమే అండి ఇన్ని బాధలు పడతాము, రేయి పగలనకుండా కష్టపడేవారు కూడా ఉంటూ ఉంటారు. అందుకే మీ బియ్యం డబ్బాలో ఇది ఖచ్చితంగా పెట్టండి. అమావాస్య రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని బియ్యం డబ్బాలో పెడితే చాలు, మనం సంవత్సరం కొద్ది అండి మన దగ్గర ఏంటంటే కనుక బియ్యం నిండుకోకుండా ఉండటానికి, బియ్యానికి కొరత అనేది లేకుండా, తిండికి బట్టకు కొరత అనేది రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి బియ్యం డబ్బాలో
డబ్బాలో తప్పనిసరిగా పెట్టుకోండి. ఇదొక్కటి పెట్టడం వల్ల మీ జీవితం మారిపోతుంది. మీకేంటంటే గనక మంచి జరుగుతుంది. ధనానికి కూడా లోటు ఉండదనమాట. ఒక రకంగా చెప్పాలంటే గనక ధనం కూడా వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే గనక అమావాస్య తిథి మంగళవారం చూసుకొని బియ్యం డబ్బాలో ఈ వస్తువుని దాచిపెట్టేవారు. అలా దాచిపెట్టేవారే కాబట్టి వాళ్ళకి ఏంటంటే గనక ఎప్పుడు కూడా తిండికి కొరత అనేది లేకుండా చక్కగా వాళ్ళు ఉండేవారనమాట. అందుకే మీరు కూడా ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా బియ్యం డబ్బాలు అయితే ఈ వస్తువుని పెట్టండి. ఇది చాలా చాలా శక్తివంతమైనది. ఇది ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది. ఏదో ఒక రూపంలో డబ్బుని కూడా మన దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. అందుకే మనము బియ్యం డబ్బాలో ఈ వస్తువుని పెట్టాలని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. ఇప్పటి ఆచరణ అయితే కాదు, ఇది చాలా అంటే పాత పద్ధతి అండి. ఇప్పటికి కూడా కొంతమంది ఆచరిస్తారు. కొంతమందికి ఏంటంటే అసలు ఇది తెలిసి ఉండొచ్చో ఉండకపోవచ్చు అండి. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ కొంతమందికి తెలిసి ఉంటుంది, కానీ వాళ్ళకు చేసుకునే అంత వీలు ఉండదు, సమయం ఉండదు కదా. అమావాస్య రోజు ఎలాగైనా సరే అండి వీలు చేసేసుకొని పరిహారం చేసేసుకోండి, ఇంకా మీకే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అందుకే మీ యొక్క బియ్యం డబ్బు ఉంటుంది కదా, ఆ బియ్యం డబ్బాలో పెట్టండి. కానీ బియ్యము ఎప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టకండి. ఒక స్టీల్ డబ్బాలో పోసుకోండి, లేదంటే బస్తాలు అలాగే ఉంచుకోండి, కానీ ప్లాస్టిక్లో పోయకూడదండి. అలా ప్లాస్టిక్లో పోసి పెడితే ఏమవుతుందంటే కనుక సంపాదన పెరగదు, తిండికి కొరత ఏర్పడుతుంది. అలానే కాకుండా తిండికి చాలా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఇది మనం చెప్పే మాట కాదు, శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. అందుకే ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు కూడా బియ్యం పోసి పెట్టకండి. మీరేంటంటే బస్తాలో తెచ్చుకోగానే అలాగే ఉంచేసి కూడా మీరేంటంటే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే బియ్యం డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు. అలానే కాకుండా మీరు బియ్యం సంచిలో అలాగే సంచిలో మనం బియ్యం బస్తాలో పెట్టుకుంటాం కదా, అలా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీ యొక్క బియ్యం డబ్బాలు అయితే ఈ వస్తువుని పెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా అండి బియ్యం డబ్బాలు ఇది పెట్టడం వల్ల ధనము ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుందన్నమాట. అందుకే 5 యాలకులు తీసుకోండి. ఆ యాలకులు ముందే చెప్పాం కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమని 5 యాలకులు తీసుకోండి. అలా యాలకులు తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ మీ ఇష్టం, మీరు ఎంతైనా సరే తీసుకోండి. తీసేసుకొని ఒక పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, మనకు జిప్లాక్ కవర్స్ అంటాం మనం, అవి ఒకవేళ మీ దగ్గర ఉంటే అవే తీసుకోండి. అవి లేవండి మా దగ్గర అంటే వస్త్రం తీసుకుని అందులో ఈ చిల్లర నాణ్యాలు లేదంటే కనుక నోట్ అయినా సరే పెట్టి 5 యాలకులు పెట్టి మనం దీన్ని పవిత్రంగా భావించాలి. అలా పవిత్రంగా భావించి ఏంటంటే కనుక దీన్ని మనం బియ్యం డబ్బాలో ఒక సైడ్కు పెట్టాలి. అంటే డబ్బుని నెలకొకసారి మార్చాలి. అంటే మనం బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బు 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ తీసి మళ్ళీ ఆ యాలకులు అలాగే ఉంచి అందులో ఏంటంటే కనుక అదే మూటలో ఈ డబ్బుని మళ్ళీ మనం కొత్త డబ్బుని పెట్టాలన్నమాట. ఇలా తీస్తూ వేస్తూ ఉంటే ఏంటంటే కనుక దినదిన అభివృద్ధి అంటాం కదండి, అది చూడటానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, తిండికి బట్టకు కొరత లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అలానే యాలకులు అలాగే ఉంచండి. సంవత్సరం పొడుగున ఇవి మనకు పనిచేస్తాయి. సంవత్సరం పొడుగున మనకి ఏంటంటే కనుక ఫ్యూచర్ ఇస్తాయని చెప్పొచ్చు. అందుకే యాలకులను ఏంటంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలు అలాగే పెట్టి ఉంచండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఆచరించుకోండి. ఆ తర్వాత అమావాస్య రోజు రూపాయి బిల్లని అక్కడ పెడితే చాలండి, కటిక దరిద్రుడు కూడా కుబేరుడు అవుతాడు. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒక రూపాయి మానవ జీవితాన్ని మారుస్తుందని అందరికీ తెలిసిన విషయమే కదా. రూపాయి బిల్ల ఏంటంటే కనుక తిదివార నక్షత్రాన్ని బట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే అమావాస్య పౌర్ణమి తిథులు ఉంటాయి కదా, ఆ తిథుల్లో రూపాయి బిల్ల పరిహారం చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అందుకే మీరు ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చెయ్యండి. ఈ రూపాయి బిల్ల పరిహారం మీరు ఎలా చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనకు రూపాయి బిల్ల కాకుండా రాగి నాణ్యం అనేది ఉంటుంది కదా, అది దొరికితే అదే తెచ్చుకోండి. మాకు రాగి నాణ్యం లేదండి అనుకుంటే ఎలాగైనా సరే ప్రయత్నించండి. రాగి రాబడిని తెచ్చిపెడుతుంది, దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది, మన జీవితాన్ని మార్చేసి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఏ రూపంలోనైనా సరే ధనం మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది అనమాట. రాగి నాణ్యానికి అంతటి శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. రాగి నాణ్యం ఎక్కడైనా దొరుకుతుందండి. కొంతమందికి దొరకకపోవచ్చు, కానీ దొరికితే మాత్రం మ్యాక్సిమం మీరు రాగి నాణ్యమే తీసుకోండి. అలా రాగి నాణ్యం తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు దాన్ని నీళ్ళతో కానీ పాలతో కానీ కడగండి. రాగి నాణ్యం లేకపోతే రూపాయి బిల్ల అయినా సరే నీళ్ళతో కానీ పాలతో కానీ శుభ్రం చేయండి. అలా శుభ్రం చేసేసిన తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ధనం ఏ విధంగా మీ దగ్గరకు ఆకర్షించబడుతుంది, ధన ద్వారాలు ఎలా తెచ్చుకుంటాయి, ధనం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు ఎలా చూడగలుగుతారు, ఇదంతా కూడా ఏంటంటే కనుక చూసే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి తొందరగా ఫలితాలు రావచ్చండి, కొంతమందికి ఏంటంటే సమయం పట్టొచ్చు. ఇక్కడ ఇది కూడా మీరు గమనించుకోండి, ఇది కూడా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. డబ్బు ఏంటంటే సంపాదించే మార్గాలు మనకు తెలుస్తాయి. ధనం మన ఇంటికి వచ్చే అంటే మార్గం అనేది కూడా మనకు ఆ దైవం అంటే ఆ లక్ష్మీదేవి, ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. డబ్బుని కరెన్సీగా భావిస్తాం కాబట్టి అమ్మవారి రూపమే కదా డబ్బు. అందుకే ఆ తల్లే చూయిస్తూ ఉంటుందన్నమాట. కావున మీరు ఇలా తీసుకున్న తర్వాత తులసి మొక్క ఉంటుంది కదా, అమావాస్య రోజు మనం ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఈ రూపాయి బిల్ల కానీ రాగి నాణ్యం కానీ పెట్టాలి. రాత్రంతా పెట్టుకోవాలి. అలా పెట్టి ఏంటంటే ధనం కోసం చేస్తున్న మీ పరిహారం డబ్బు రావాలని చెప్పుకొని వదిలేసి తెల్లారిన తర్వాత రాగి నాణ్యం తీసేసి మట్టితో అంటే మట్టు
ఉంటుంది కదా, తూడ్చండి, కడగకండి. అలా చేసిన తర్వాత ఆ రూపాయి బిల్లని పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి. సంవత్సరం పొడుగున మీ పర్సులో డబ్బు అనేది కనిపిస్తూనే ఉంటుంది. బీరువాలో దాస్తే బీరువాలో కూడా డబ్బు కనిపిస్తుంది. లాకర్లో పెట్టుకున్న మనము అంటే వ్యాపారం చేసే దగ్గర పెట్టిన ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. అస్సలు కూడా వదులుకోకుండా దీన్ని ఆచరించండి, పాటించండి. ఇంకా రిజల్ట్ పొందండి. దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకొని మీ సుడి తిరిగేలాగా చేసుకోండి.